గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిన్నీ టైమ్స్. నా పేరు బిన్నీ. నేను న్యూజిలాండ్లో ఉంటాను. మీరు నా ఇంతకు ముందు వీడియో చూసుంటే ఏ వెబ్సైట్స్ నుంచి వెళ్ళి న్యూజిలాండ్లో ఉన్న జాబ్స్కి అప్లై చేసుకోవాలో నేను మీకు చెప్పాను. అండ్ అదే విధంగా ఈరోజు వీడియోలో హౌ ఎఫెక్టివ్ యువర్ సీవీ షుడ్ బి, మీరు సీవీ ఎలా న్యూజిలాండ్ మార్కెట్కి తగ్గట్టు పెట్టాలి అన్నది నేను ఆ పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ పాయింట్, సో సీవీ మీరు స్టార్ట్ చేసినప్పుడు పైన మీ నేమ్ పెడతారు. ఆ నేమ్ కిందన మీ ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఉంటుంది. మేక్ షూర్ యువర్ ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఆర్ యాక్టివ్. ఎందుకంటే ఇఫ్ దే ఆర్ ట్రయింగ్ టు రీచ్ యూ, దే షుడ్ బి ఏబుల్ టు కాంటాక్ట్ యూ ఇన్ ద ఫస్ట్ కో. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్, మీ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ కింద మీరు దేనిలో స్పెషలైజ్డ్ అక్కడ మెన్షన్ చేయండి. లైక్ మీరు అకౌంటెంటా, లేదంటే మీరు డెవలపరా, ఆర్ ఎల్స్ మీరు సర్వీస్ డెస్క్ అనలిస్ట్, అలా మీ స్పెషలైజేషన్ అక్కడ మెన్షన్ చేయండి. అండ్ ద నెక్స్ట్ పాయింట్ ఈస్ కెరియర్ అబ్జెక్టివ్. కెరియర్ అబ్జెక్టివ్ చాలా ప్రిసైజ్గా ఒక 3 లైన్స్ మాత్రమే పెట్టండి. హౌ ఎక్స్పీరియన్స్డ్ యు ఆర్ అన్నది అందులో మెన్షన్ చేసి నీట్గా పెట్టండి. అండ్ ద నెక్స్ట్ పాయింట్ విల్ బీ యువర్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్, మీ కోర్సెస్, మీరు అప్పటి వరకు చేసిన బ్యాచులర్స్, దాని తర్వాత ఇంకేమైనా కోర్సెస్ చేస్తే ఆ కోర్సెస్ అన్నీ అందులో మెన్షన్ చేయండి. అండ్ దాని తర్వాత కోర్ స్కిల్స్, యువర్ స్కిల్స్ అండ్ స్ట్రెంగ్స్, మీరు దేనిలో ఎక్స్పర్టో ఆ స్కిల్స్ అన్ని మెన్షన్ చేయండి. లైక్ మీరు సమ్ కోర్సెస్ చదివారు, అండ్ దెన్ ఇఫ్ యు ఆర్ సర్టిఫైడ్ ఇన్ ఎనీథింగ్, లైక్ మేక్ షూర్ యూ మెన్షన్ ఆల్ యువర్ స్కిల్స్ దేర్. నెక్స్ట్ వన్ విల్ బి యువర్ వర్క్ ఎక్స్పీరియన్స్. మేక్ షూర్ యూ మెన్షన్ ఆల్ యువర్ వర్క్ ఎక్స్పీరియన్సెస్ దేర్. వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఈజీ, వాళ్ళు మెన్షన్ చేసేస్తారు. బట్ స్టూడెంట్స్ ఏం మెన్షన్ చేయాలి అంటే, మీరు ఏదైనా చదువుతున్నప్పుడే పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నారు, లేదంటే ఏదైనా వాలంటరీ వర్క్ మీరు చేస్తున్నదన్నా అక్కడ మెన్షన్ చేయొచ్చు. లేదు అంటే మీరు ప్రాజెక్ట్ వర్క్స్కి చాలామంది డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి, కాలేజెస్కి, ప్లేసెస్కి వెళ్ళి మీ ప్రాజెక్ట్స్ వర్క్స్ డిస్ప్లే చేస్తూ ఉంటారు. సో అలాంటివి కూడా మీరు ఈ ఎక్స్పీరియన్స్లో మెన్షన్ చేసి పెట్టచ్చు, బికాస్ దట్స్ అన్ యాడ్ ఆన్ ఫర్ యువర్ సీవీ. వర్క్ ఎక్స్పీరియన్స్ తర్వాత ప్రొఫెషనల్ అట్రిబ్యూట్స్. ప్రొఫెషనల్లీ మీరు దేనిలో స్కిల్లో అవి మెన్షన్ చేయండి. లైక్ టైం మేనేజ్మెంట్, ఆనెస్టీ, ఇండివిజువల్ టీమ్ ప్లేయర్, or good at multitasking. So write all the points you have there, but make sure it's simple. స్కిల్స్లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఒక ఎంప్లాయర్ మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో మెన్షన్ చేస్తాడు. సో మీరు ఆ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీలో ఉన్న పాయింట్స్ తీసి మీ స్కిల్స్లో మెన్షన్ చేయండి. అండ్ న్యూజిలాండ్లో మీరు జాబ్స్ అప్లై చేస్తున్నప్పుడు మీరు సేమ్ సివి ప్రతి జాబ్కి అప్లై చేస్తాను అంటే కుదరదు. మీరు ప్రతిసారి ప్రతి జాబ్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, వాళ్ళు మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చూసి ఆ పాయింట్స్ని తీసి మీ స్కిల్స్లో పెట్టి మీ సీవీ ప్రతిసారి ఎడిట్ చేసి వాళ్ళు ఏ పాయింట్స్ చూస్తున్నారో అవే పాయింట్స్ మన సీవీలో హైలైట్ చేస్తేనే మీకు జాబ్స్ వస్తాయి. అండ్ రిమెంబర్, మీలాగే ఇక్కడ ఒక కొన్ని వేల మంది అదే జాబ్కి అప్లై చేస్తారు. వాళ్ళందరినీ కాదు అనుకొని ఒక ఎంప్లాయర్ మీకు జాబ్ ఇవ్వాలి అనుకుంటే మీ సీవీ అంత హైలైట్ అయ్యి ఉండాలన్నమాట. సో మేక్ షూర్ యూ ఎడిట్ యువర్ సీవీ అకార్డింగ్ టు ద జాబ్. అండ్ నెక్స్ట్, రిఫరెన్సెస్ మీకు న్యూజిలాండ్లో ఎవరైనా తెలిస్తే వాళ్ళ నెంబర్స్ ఇవ్వండి. అండ్ మేక్ షూర్ వాళ్ళు మీ గురించి చాలా మంచిగా చెప్పేటట్టు చూడండి, బికాజ్ న్యూజిలాండ్ మార్కెట్ అంత రిఫరెన్సెస్ మీదే వర్క్ అవుతుంది. వాళ్ళు మీ గురించి మంచిగా క్రెడిట్ ఇస్తే మీకు ఆ జాబ్ కన్ఫర్మ్ అవుతుంది. ఒకవేళ మీరు రిఫరెన్స్ ఇచ్చిన వాళ్ళు ఏమైనా బ్యాడ్గా చెప్తే మీకు ఆ జాబ్ రాదు. సో మేక్ షూర్ మీరు రిఫరెన్సెస్లో మీకు తెలిసిన వాళ్ళు, మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళ నెంబర్స్ మాత్రమే ఇవ్వండి. సో ఇప్పుడు మీకు న్యూజిలాండ్ సివి ఫార్మాట్ ఏంటో తెలిసిపోయింది కాబట్టి యూ కెన్ స్టార్ట్ అప్లయింగ్ ఫర్ జాబ్స్. ఫర్ మోర్ వీడియోస్ ఫాలో మీ. బాయ్.